ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా ఈ రోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీటీడీ నెయ్యి సరఫరా, ఇందాపూర్ డైరీ అంశం మరోసారి సభను కుదిపేసింది. అయితే ఈసారి రాజకీయ విమర్శలు దాటి ఏకంగా దేవుడి ఫోటోలు సభలోకి రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇందాపూర్ డైరీ వివాదం, టీటీడీలో హెరిటేజ్ దోపిడీ అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా మండలికి చేరుకున్నారు. దీనిపై చర్చకు వారు పట్టుబట్టినప్పటికీ చైర్మన్ మోషన్ రాజ్ నిరాకరించారు. వైసీపీ సభ్యులు ఏకంగా దేవుడి ఫోటోలు పట్టుకుని సభలోకి రావడం అధికార పక్షాన్ని విస్మయానికి గురిచేసింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటారా? ఇది హిందూ ధర్మాన్ని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే. వైసీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి లేవు. కేవలం జగన్ ఆదేశాలనే పాటిస్తున్నారంటూ పయ్యావుల నిప్పులు చెరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్న వినకుండా వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి లోనైన పయ్యావుల తన హెడ్ ఫోన్స్ ను విసిరి కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ గందరగోళం మధ్య సభను సజావుగా నడపడం సాధ్యం కాదని భావించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు. ఒకవైపు నెయ్యి కల్తీ అంశం, మరోవైపు దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పుడు మీరు హౌస్ని గౌరవించేవాళ్ళైతే మీరు కింద దిగండి, మీరు కింద దిగండి, దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి, దిగాలి, మీరు దిగాలి, దిగాలి.